నోరు మూసుకొని ఎవరితో తిరిగావు చెప్పు సరిగ్గా. అది నీకు అర్థమైపోయినట్టుంది. అర్థమైందిలేగా, నువ్వు నోరు మూసుకొని ఎవరితో తిరిగావు చెప్పు. అది ఒకటి మీ పిల్లలకి మీ చెల్లిపై ఇస్తాను, లేకపోతే మీ పక్కన ఇస్తాను వెనకాల. ఏందే ఇప్పుడు నా చుట్టూ తిరిగావు కదా, దీనికి ముందు ఎవరితో తిరిగావు? మొన్న ఒక అమ్మాయి కత్తిరంటే ఫిగర్ వెళ్ళింది, దాని వెనకాల వెళ్దాం కన్నా. చూపు తీసుకుని చెప్పిందా? చూపు చూపించిందా? కాదండి, వాళ్ళ ఆయన ఉన్నాడు. వాళ్ళ ఆయన ఉన్నాడా? నేను ఒక వెర్రిపుకుని ఉండొచ్చు, లేక మరొకటి ఉండొచ్చు. కాదు, ఇప్పుడు ఎంతమందితో తిరిగావు అని అడిగా. ఎవరు చూసావు, ఎవరు వెనక మళ్ళీ వెళ్ళావు అని అడగలా. ఇప్పుడు దాకా ఎంతమందిని లవ్ చేసా? ఒక 50-60. ఏందే 50-60 మందిని లవ్ చేసి నీ మొహానికి ఎవడు రా బాబు? 20 సంవత్సరాలకి నువ్వు అంతమందిని లవ్ చేసావా? నాకే బాగుంది కదా ఫేస్. మేసాలు గడ్డాలు పిల్లోడు అని పంపించేసి ఉంటారు. ఇప్పుడు ఎంతమంది తిరిగావంటే నువ్వు 50-60 మందితో తిరిగా అని చెప్తావా? 50-60 మందిని ఏమైనా చేసావా? ఎందుకు చేయలేదు? ఒక నరం పట్టుకున్నా, ఒక ముద్దులు పెట్టుకున్నా. ఇప్పుడు నేనైతే మొత్తం ఏకంగా కొత్తిస్తే కామం పిచ్చి నా కొడక. నాకు మెంటల్ వచ్చిందనుకో పిచ్చ కొట్టడు పడతా. కొట్టు ఎవరొద్దండి, ముద్దెట్టుకో అని చెప్తున్నా. ముద్దు ఎవడన్నా పెట్టుకుంటాడు, నీ మూతికి ముద్దు పెడితే మూతి కాలిపోయిద్ది అనమాట. నాకు అసలు ఫైరే లేదు. చూడు లిఫ్ట్ మ్యాన్ ఎంతే ఫైరే లేదు. ఏం మాట్లాడిన పిచ్చ కోపం వచ్చింది అనుకో, ఎలా కొడతాను నాకే తెలియదు. ఎక్కువ చేస్తున్నావు నువ్వు. ఊరుకోండి, ఎక్కువ నేను ఇంకా ఎక్కువ చేస్తాను. నువ్వు పెళ్లి చేసుకో, మా చెల్లిని పెళ్లి చేసుకుని హ్యాపీగా మా చెల్లితో ఉండు. అర్థమైందా? చూడండి, నేను ఎప్పుడైనా ఒక షాపింగ్ మాల్కి వెళ్తే డిస్కౌంట్ కావాలి, అందుకని మిమ్మల్ని చేసుకుంటా. మీ చెల్లి నుంచి ఎందే నన్ను చేసుకుని మా చెల్లి ఉంచుకున్నా ముచ్చి నా కొడక. మమ్మీ లేదు గమ్మీ లేదు. ఏంది నువ్వు అసలు ఆడపిల్లనా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నేను ఆడపిల్లని అంటున్నాను. నేను ఆడపిల్లనే, నువ్వు మొగ్గుడివే. ఏ కదా చూపించమంటావా? చూపిరా, చూపి. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదు. జిప్ రావట్లేదండి. నాటకాలు దెంగావు అనుకో గుండు వాళ్ళు ఇంకా సరిగ్గా మాట్లాడలేదండి. తల ఉందా? తల జుట్టు తీసుకొస్తా. అంతే చేస్తాను. ఏందే నేను గౌరవించుకునేది ఏంది? నేను గౌరవించుకునేది ఏంది? ఇప్పుడు అరే నేను మా చెల్లెని పెళ్లి చేస్తా అంటే నన్ను చేసుకుంటా అంటే నీకన్నా పెద్ద నేను. పర్లేదు, ఇప్పుడు నాకు చదువుతాను కన్నా సమంత పెద్ద కదా. అయితే అది సినిమారా? ఇది రియల్. ఇప్పుడు నేను చేసుకుని ప్రపంచాన్ని సృష్టిద్దాం అనుకుంటున్నాను. గుండు వాళ్ళు దింగుతారు మరి జనాలు. నాకు గుండె లేదండి, తల అని చెప్తున్నా కదా. అది విగ్గు కదా? కాదు, పిక్కు. నేను బిక్కనులే. దాంట్లో చెత్త ఏముంది ఇంకేమన్నా ఉందో గానీ మా చెల్లి నుంచి పెళ్లి చేస్తా. నేను చేసుకోను. నువ్వే కావాలి. నేను చేసుకోనని చెప్తుంటే అర్థం కావట్లా? నువ్వు చేసుకోకపోతే రామచంద్ర, ఈడు ఓవరాక్షన్ భరించలేకపోతున్నాను రా.